ఉమ్మడి కడప జిల్లాలో విందు రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసే గ్రామస్థాయి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు విందు రాజకీయాలకు తెరలేపారు. అందులో భాగంగానే రైల్వే కోడూరులో తాజాగా ఏదైతే కస్తూరి విశ్వనాథ నాయుడు రైల్వే కోడూరు ఇన్ఛార్జితో పాటు అటు బాలాజీ నాయుడు వర్గం, అదేవిధంగా రూపానంద రెడ్డి ఏదైతే వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరేందుకు కూడా సిద్ధమైన పరిస్థితుల్లో కూడా వీరు ముగ్గురు కూడా రైల్వే కోడూరు నియోజకవర్గంలో విందు రాజకీయాలకు తెరలేపారు. ఎవరైతే గ్రామీణ స్థాయిలో బలమైన నేత, ఏదైతే గ్రామాల్లో గ్రామీణ స్థాయి ఓట్లే రానున్న ఎన్నికలో కీలకం కానున్న నేపథ్యంలో కూడా వారంతా కూడా గ్రామ స్థాయిలో బలమైన నేతలకు గాళ్ళం వేసే ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైసీపీ నేత టీడీపీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్న తరుణంలో అటు రూపానంద రెడ్డి కూడా ఇన్ఛార్జి పదవి కోసం ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా కలిసి తనకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈ నెల 18వ తేదీన ఆయన పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి టీడీపీ కండువా కప్పుకునే పరిస్థితి ఉంటే, మరోవైపు ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రధానంగా అటు ఇప్పటికే ఏదైతే కస్తూరి విశ్వనాథ నాయుడు వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ జరిగింది, ఆయనను ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి కూడా అటు పార్టీ అభ్యర్థి గెలుపొందినటువంటి దాఖలాలు, ఇలాంటి నేపథ్యంలో కూడా ఇన్ఛార్జిని మార్పు చేయాలన్నటువంటి భావన ఆ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఆ తరుణంలోనే బాలాజీ నాయుడు కూడా ఏదైతే కస్తూరి విశ్వనాథ నాయుడు అదేవిధంగా బాలాజీ నాయుడు రెండు వర్గాలు కూడా కలిసి ఉండలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా బాలాజీ నాయుడు కూడా అటు ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి గ్రామీణ స్థాయి నేతలతో సమావేశమై విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా రూపానంద రెడ్డి కూడా ఏదైతే 5 మండలాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా గ్రామస్థాయి నేతలందరూ కూడా పిలిచి వారితో భేటీ అయ్యి విందు రాజకీయాలకు తెరలేపారు. మరోవైపు కమలాపురం నియోజకవర్గ పరిధిలో తీసుకుంటే మాత్రం కమలాపురంలో నిన్న ఏదైతే తెదేపా నేతలు ఎవరైతే ఉన్నారో క్రియాశీలకంగా వ్యవహరించే కీలకమైనటువంటి నేతలకు కూడా ఆ కమలాపురంలో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక రకంగా కడప జిల్లా వ్యాప్తంగా విందుతో రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓట్లే రానున్న ఎన్నికల్లో కీలకం కానున్న నేపథ్యంలో ఎవరైతే గ్రామ స్థాయిలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా అటు విందు రాజకీయాలకు తెరలేపారన్నటువంటి వాదనలు ఓవైపు వినిపిస్తుంటే, మరోవైపు బద్వేల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఏదైతే అక్కడ అసమ్మతి నేతలు కూడా భారీ స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే తరచుగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మార్పు చేయటం వల్ల టీడీపీ ఓటమికి ప్రధాన కారణాలైనటువంటి బలమైన ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఏదైతే కొంతమంది కీలక నేతలు ఎవరైతే బద్వేలుకు సంబంధించి అటు మాజీ అంటే గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజశేఖర్ కావచ్చు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నేత కాశీనారాయణ మండలానికి చెందినటువంటి శివారెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బద్వేల్ జెడ్పీటీసీ ఎవరైతే శిరీష, వీళ్ళ ముగ్గురు కూడా కీలకమైన నేతలు. గతంలో పార్టీలో ఎంతో కాలంగా పార్టీలో ఉంటూ పార్టీకి సేవలు అందిస్తున్న తరుణంలో తమకు గుర్తింపు లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు ఎవరైతే రితీష్ రెడ్డి ఏదైతే బద్వేలి విజయమ్మ వల్లే అక్కడ పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందన్నటువంటి భావన ఆ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా అభ్యర్థుల మార్పు కూడా ఒక రకంగా పార్టీ ఓటమికి ప్రధాన కారణాలన్నటువంటి ఆరోపణలు బహిరంగంగానే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరైతే నిన్న కర్ణాటి శివారెడ్డితో పాటు అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి రాజశేఖర్ కావచ్చు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ బద్వేల్ మాజీ జెడ్పీటీసీ శిరీషారెడ్డి ముగ్గురు కూడా భేటీ కావడం జరిగింది. వీరితో పాటు కొంతమంది కీలక నేతలు కూడా సమావేశమై ఈ విషయంపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ విషయంపై చర్చించినటువంటి ఎవరైతే ముగ్గురు నేతలు కూడా కొంతమంది కీలక నేతలతో కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. ఆ భేటీ అయిన అనంతరం కూడా వారు చంద్రబాబుకి ఈ విషయాన్ని అధినేత చంద్రబాబుకి ఈ విషయాన్ని స్పష్టం చేయాలన్నటువంటి విషయాన్ని కూడా ఓవైపు కనిపిస్తుంది. మరోవైపు చూస్తుంటే మాత్రం కడప జిల్లా వ్యాప్తంగా విందు రాజకీయాలతో వేడెక్కితే మరోవైపు అసమ్మతి నేతలతో అట్టుడిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా పార్టీ ఎక్కడ ఫిరాయిస్తారన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధినేత ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూద్దాం. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం కడప జిల్లాలో రాజకీయ వాతావరణం విందులతో వేడెక్కిందనే చెప్పవచ్చు.
కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్ RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.